ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పోలింగ్ సిబ్బందికి సూచించారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన డిఆర్సీ కేంద్రాన్ని సందర్శించారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండలో ఏర్పాటు చేసిన డిఆర్సీ కేంద్రాన్ని సందర్శించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని, పోలింగ్ సిబ్బంది సకాలంలో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలను చేరుకొని అవసరమైన ఏర్పాట్లు ముందే చేసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఎన్నికలలో తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగకూడదని, ముఖ్యంగా పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ కంపార్ట్మెంట్ కిటికీలకు దూరంగా ఏర్పాటు చేయాలని, అలాగే సరైన విధంగా వెలుతురు ఉండేలా చూసుకోవాలని అన్నారు. పోలింగ్ బూత్లో 3 కంటే మించి ఓటర్లు ఉండకూడదని తెలిపారు. పోలింగ్ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు తప్పనిసరిగా ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని, లెక్కింపు పూర్తయిన తర్వాత ఎన్నికల ఫలితాలను వెంటనే ప్రకటించాలని అన్నారు. పోలైన బ్యాలెట్లతో పాటు పోల్ కాని బ్యాలెట్లు సైతం పూర్తిగా కాపాడే బాధ్యత స్టేజ్ 2 ఆర్వోలపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె టెండర్ ఓట్ల ప్రాముఖ్యతను, టెండర్ ఓట్ల ప్రక్రియ విధానాన్ని తెలియజేశారు. పోలింగ్ కేంద్రం లేఅవుట్ పరిశీలించిన తర్వాత అతిపెద్ద 2వ గదిలో కౌంటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లకు కౌంటింగ్ టేబుల్కి మధ్యలో బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ, సాధ్యమైనంత త్వరగా కౌంటింగ్ పూర్తి చేయాలని, కౌంటింగ్లో జాప్యం జరిగితే చీకటి పడి తప్పులు జరిగేందుకు ఆస్కారం ఉందని, అందువల్ల కౌంటింగ్కు సాధ్యమైనన్ని ఎక్కువ టేబుల్లో ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రహరీ లేకుంటే తాత్కాలిక కంచె వేసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా ఎన్నికలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ పోలింగ్ కౌంటింగ్లపై సూచనలు చేశారు. దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, డిపిఓ వెంకయ్య, జెడ్పీసీఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె పోలింగ్ సిబ్బంది దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడడమే కాకుండా బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేయించారు. అంతకుముందు ఆర్డీఓ కార్యాలయంలో 17న జరగనున్న 3వ విడత ఎన్నికలకు ఆయా మండలాలకు కేటాయించే జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారుల, ఎంపీఓల నియామకంపై చర్చించారు. టెలికాన్ఫరెన్స్ పెట్టాము. ఈ వేదిక నుంచి కూడా మీ అందరికీ సుదీర్ఘ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు తప్పు చేస్తున్నారంటే మీరు కావాలని చేసినట్టే. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎలక్టోరల్ ఆఫెన్సెస్లో మీ దగ్గర ఉన్న మార్క్డ్ ఎలక్టోరల్ కాపీ కావచ్చు, అదేవిధంగా అన్యూజ్డ్ పోస్టల్ బ్యాలెట్లు కావచ్చు, తర్వాత పోస్టల్ బ్యాలెట్లు కావచ్చు. ఇవి 3 చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని ఒక చిన్న పిల్లలాగా కాపాడే బాధ్యత మీది యాజ్ ఆర్ఓ. ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి కూడా హెచ్చరిస్తున్నానండి, ఓటర్ స్లిప్ రాలే, మాకు పోలింగ్ ఏజెంట్ చెప్పారు కాబట్టి ఫలానాన్ని మేము టెండర్ ఓట్ కోసం అలౌ చేసాము. ఇందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నాకు కౌంటింగ్ 2 గంటకి స్టార్ట్ అవ్వాలి. మీ పోలింగ్ 1 గంట వరకు జరిగింది, 1:45 వరకు జరిగింది, నాకు సంబంధం లేదు. నాకు సంబంధమే లేదండి. ఓకే, మీకు కావాల్సిన మౌలిక వెసులుబాటు, మీ ఇంటి వద్ద వరకు డ్రాప్ చేసే వెహికల్, మీకు 6 సారి పెట్టే భోజనం, ఇవి అన్నీ చూసుకునే బాధ్యత నాది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మేము మార్మూల్, తాటికోల్, ఇంకా దూరం ఉన్న గ్రామాల కోసం ప్రత్యేక బస్సెస్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. స్పెషల్లీ మహిళా సిబ్బందికి మీకు మీ ఇంటి వద్ద ప్రామినెంట్ ప్లేసెస్లో డ్రాప్ చేసే బాధ్యత మాది. మీ సంక్షేమం, మీ భద్రత చూసుకున్నంత వరకు మాదే. మేజర్ రీజన్ ఏమైందంటే, రాత్రి 5 కొద్ది ఊళ్ళలో పరిస్థితులు మారుతూ ఉంటాయి. చాలామంది మేబీ ఒక ఆల్కహాల్ ఏదో ఒకటి తాగడం వల్ల ఎమోషన్స్ అనేవి హై ఉంటాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి అందరికీ తెలుసు, కంపేర్ టు ఎనీ అదర్ ఎలక్షన్ ఇందులో కొంచెం ఎమోషన్స్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ హై ఉంటాయి కాబట్టి చాలా క్లోజ్గా కంటెస్ట్ అవుతుంది. సో వాళ్ళ ఎమోషన్స్ ఎక్కువ హైగా ఉంటాయి. సో అందుకనే మా రిక్వెస్ట్ ఏంటంటే, నెంబర్ 1 జేసీ గారు చెప్పినట్టు నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఒకటి కొన్ని మీరు ఎక్కువ పెంచుకోవాల్సి వస్తుంది, సో దట్ వీ కెన్ కంక్లూడ్ ది ఎంటైర్ ఎలక్షన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రెండోది, ఆల్రెడీ కలెక్టర్ మేడం చెప్పినారు, కౌంటింగ్ చేసే సమయంలో టేబుల్కి ఆ ఏజెంట్కి మధ్యలో కంపల్సరీగా డిస్టెన్స్ అనేది ఉండాలి. ఆ డిస్టెన్స్ అనేది మీరు ఏదో ఒక బ్యారికేడింగ్ పెట్టుకోవడము, లేకపోతే ఎనీ అదర్ ఫెసిలిటీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా ఉంటే మన బ్యాలెట్ పేపర్స్ అనేవి సేఫ్గా ఉంటాయి. మూడోది, మీరందరూ కూడా ఈ లొకేషన్స్కి వెళ్ళిన తర్వాత బౌండరీ వాల్ అనేది ఒకవేళ ఉంటే వెరీ గుడ్. మా తరపు నుంచి సెక్యూరిటీ అనేది 100% ఉంటుంది. స్టేజ్ 2 ఆర్ఓస్ మీరు ఏవైతే టీంలో ఎవరైతే ఆబ్సెంట్ ఉంటే
వాళ్ళని కాల్ చేయాలి. కాల్ చేసి పిలిపించుకొని మెటీరియల్ తీసుకొని మీకు కేటాయించిన బస్సు లోపల వెళ్ళి మీరు 3 లోపల రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేయాలి. మ్యాక్సిమం డిస్టెన్స్ ఉన్న మండలం గ్రామం కూడా వెళ్ళిన తర్వాత మీరు తప్పనిసరిగా మరి ప్రిసైడింగ్ మనకి పోలింగ్ స్టేషన్లో ఏదైతే లేఅవుట్ ఉంటుందో పోలింగ్ స్టేషన్ లేఅవుట్ మన కేటాయించిన మన వార్డు కానీ ఎక్కడైతే కేటాయించిన రూమ్స్